హాయ్ ఫ్రెండ్స్, నేను ఏంటి రైల్వే స్టేషన్లో ఉన్నానని చూస్తున్నారా? ఇవాళ అయితే నేను చీరాల టు అరుణాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. చీరాల్లో ట్రైన్ ఎక్కేసరికి మా 8 అయింది టైము. చీరాల్లో 8 ట్రైన్ ఎక్కితే కాట్పాడి వెళ్ళేసరికి టైం పొద్దున 4 అయింది. నెక్స్ట్ మళ్ళీ కాట్పాడి నుంచి తిరువన్నమలైకి 5:30 ట్రైన్. నెక్స్ట్ తిరువన్నమలై రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. తిరువన్నమలై రైల్వే స్టేషన్లో ఈ పిక్చర్ కనపడుతుంది చూడండి. ఫైనల్లీ మనం అయితే అరుణాచలం రీచ్ అయిపోయాం. చూడండి, ఇదే ఎంట్రన్స్ గుడికి. తిరువన్నమలై రీచ్ అయిన తర్వాత రూమ్ తీసుకొని రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాం. మనం దర్శనానికి వెళ్తున్న మార్గంలోనే చిన్న కోనేరు ఉండిద్ది. చూడండి ఒకసారి. కోనేరులో నీళ్ళు అయితే చూడటానికి అంత శుభ్రంగా అనిపించలేదు, కానీ చూడటానికి పర్వాలా బాగానే ఉంది. ఎక్కువ మంది జనం కూడా లేదు. ఆల్మోస్ట్ గుళ్ళో దాకా వెళ్ళిపోయాం. చూడండి, కొంచెం గుళ్ళోపలికి వెళ్తున్నా తెలిసింది. అసలు మామూలు లేదు క్రౌడ్ అయితే. మాకు దర్శనం మొత్తం అయిపోయి బయటికి వచ్చేసరికి 4 గంటలు పట్టింది. పొద్దున్న 8 గంటలకు వెళ్ళాం మేము దర్శనానికి. మధ్యాహ్నం 2 అయింది వచ్చేసరికి. చిన్న దర్శనానికి వెళ్తుంటే అందరూ గోడల మీద చిన్న చిన్న హోల్స్ ఉంది కదా, హోల్స్లో ఈ కాయిన్లు కొట్టి కనపడ్డారు. ఏందని అడిగితే అలా కాయిన్లు కొట్టి మన కోరుకుంటే కోరిక నెరవేరుద్దంట. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. చూడండి, స్టార్టింగ్ గిరి ప్రదక్షిణ అనేది ముందు గుడి ఎదురు స్టార్ట్ చేయాలి. చిన్న నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఫస్ట్ శివాలయం కనపడిద్ది. చూడండి, ఈ ప్లేస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఈ శివుడి గుడి కనిపెడతాం కష్టమే, ఎందుకంటే అటు ఇటు షాపులు ఉంటాయి. మధ్యలో ఉండి శివాలయం కొంచెం కనిపెడతాం కష్టమే. ఆ టన్నల్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ మహాశివుడు ఉంటాడు. జాగ్రత్తగా దర్శనం చేసుకుని రావాలి. నెక్స్ట్ ఇదిగోండి, ఈ కనిపిస్తున్న కొండ చుట్టూరే మనం గిరి ప్రదక్షిణ చేయాల్సింది. చూడటానికి చిన్నగానే ఉండిద్ది, కొంచెం పెద్ద కొండ అయినా కానీ. ఫస్ట్ శివాలయం చూసుకొని ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ వినాయకుడి గుడి కనపడిద్ది. ఈ వినాయకుడి గుడిలోకి వెళ్ళి అలా దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాం. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. బయట త్రిశూలాలు ఉన్నాయి. ఇక్కడ అందరు నిమ్మకాయలు గుచ్చుతున్నారు, మేము గుచ్చాం. మళ్ళీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన చిన్న ఖాళీ స్థలం నెమళ్ళు కనపడ్డాయి. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి. చిన్నగల్లా నడుస్తూనే రెండో శివాలయం దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో శివాలయం. ఇదిగోండి, శివుడు కూడా క్లారిటీ కనపడుతుంది. చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నసరికి నైట్ అయిపోయింది. అలా వెళ్తా ఉంటే ఇక్కడ రుద్రాక్షలు కొమ్మలతో సహా పెట్టారు ఇక్కడ మొక్కలు. చూడండి, రుద్రాక్షలు ఒక్కొక్క రుద్రాక్ష ఎంత అడిగితే 50 రూపీస్ అని చెప్పారు. 50 రూపీస్కి వర్త్ అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే మోక్ష మార్గం. చూడండి, మా తమ్ముడైతే కొంచెం భయపడ్డాడు ఫస్ట్లో. ఇక చూడండి, నెక్స్ట్ అయితే ఈజీగా వెళ్ళిపోయాడు. అంత లావు ఉన్నా కానీ అంత ఈజీగా వెళ్ళిపోయాడు మోక్ష మార్గం లోపలికి. మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసామంటే గిరి ప్రదక్షిణ అయిపోతున్నట్టే దగ్గరలోనే. ఇదిగోండి చూడండి, మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చి చిన్నగా టిఫిన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక మేము ట్రైన్ ఎక్కేసాము. వెంటనే నైట్ పూట అయితే ఆలయం దగదగ వెలిగిపోతుంది. ఎంత బాగుందో చూడండి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూస్తుంటే. మాది గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే వచ్చి బస్సు ఎక్కి కాట్పాడికి వచ్చాం. కాట్పాడి వచ్చేసరికి నైట్ 1 అయింది టైము. కరెక్ట్గా 1కే చీరాల ట్రైన్ ఉంది. వెంటనే టికెట్ తీసుకొని చీరాల ట్రైన్ ఎక్కేసి ఇంక వెంటనే చీరాల వచ్చేసాం.